ఎవరో నేను మర్చిపోయినా. ఆయన ఏమంటాడంటే సత్యాంశకు పరీక్ష పెట్టిండు. ఇది కావాలని నేను చెప్తానా, పరీక్ష పెట్టి నాకు ఈ రాళ్ళని గుగ్గిలి చేసి వండి పెట్టాలా, నీ శరీరం నగ్మంగా అన్నారు. అప్పుడు ఆమె ఏమన్నది ఓకే అన్నది, కానీ కుర్రుల్ని నిండా కప్పుకొని వాళ్ళకి చేసి పెట్టింది, కానీ నగ్మంగా పెట్టలేగా. ఆ రోజు దేవతలు ఆడోళ్ళే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి అవన్నీ వీళ్ళందరూ కనుక్కోవాలి కదా. ఒక లక్ష్మచ్చి మాట్లాడుతుంది, నేను రేణు దేశది తప్పు అనటలేదు, ఆమె మాట్లాడింది తప్పు అనటలే. ఆమె ఆవేదన ఆమె బయటికి తీసింది, దానికోసం పిల్లలని బయటికి తీసుకురాకూడదు, పిల్లల్ని బయటికి అసలు తీసుకురాకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు అన్నారు ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉన్నాయి కదా అవి మంచిగా అన్నారు. ప్రతి ఒక్కరు అంత 25,000 పెట్టి 50,000 పెట్టి కొనుక్కోలేరు కదా. మరి ఉన్న వాళ్ళు అనుకుంటారు, లేని వాళ్ళు ఏం చేయాలి మరి? అది కూడా ఎవరు ఆలోచించాలి? రేణు దేశం చదువుకున్నది ఆలోచించాలి. లక్ష్యం వచ్చి మాట్లాడింది, మరి ఆలోచించాలి. బలిసినవాడు బండి మీద బాయనని, లేనివాడు ఎట్లా మరి? ఇప్పుడు చచ్చిపోతే వాళ్ళ ప్రాణం తెస్తుందా లక్ష్మి గాని? రేణు దేశం చిన్న పిల్ల, స్కూల్ పోయే పిల్ల, మాకు తెలిసిన పిల్ల చచ్చిపోయింది, తీసుకొస్తారా ప్రాణం? మళ్ళీ తల్లి కంటదా?